నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు అన్ని డిపార్ట్మెంట్ల ముఖ్యంగా ఇరిగేషన్, పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు అనేక సార్లు ప్రజలు, రైతులు ఫిర్యాదులు చేసినా రాత్రింబవళ్లు తీరిక లేకుండా ప్రతి చెరువు ఇలా ఖాళీ చేసిండు. ఇలా గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్ట్ బట్టి ఇవాళ మొత్తం ఈ ప్రాంతంలో విధ్వంసం చేస్తా ఉన్నాం. ఇది రేపు చాలా ప్రమాదం, 1000 ఎకరాల భూములకు చాలా ప్రమాదం. ఎట్లా పడితే చెరువులు తవ్వే అధికారం ఎవడికి లేదు. పర్మిషన్ లేకుండా పర్మిషన్ల పేరు మీద మరి ఉన్నాయని చెప్పి పోలీసులు అడిగినటువంటి రైతులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది పూర్తి దుర్మార్గం. ఇది ఇవాళ సునీల్ మా వెంకటాపురం గ్రామ నెక్కొండ మండలం వార్డు సభ్యులు సునీల్ మాకు అత్యంత ప్రాణమిత్రుడు, వార్డు సభ్యుడు. ఇలా తను 2 ఆడపిల్లలు వాళ్ళ స్కూల్కి తోలి వస్తున్న సందర్భంగా మార్నింగ్ 7 గంటలకే రాత్రంతా మరి దొంగమట్టి తోలినటువంటి టిప్పరు ఇలా మా సునీల్ మీదకెళ్లి ఎక్కి దిగింది, స్పాట్ లో చనిపోయాడు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్య. ఇది దొంతి మాధవరెడ్డి తన అనుచరులు చేసినటువంటి హత్య. తనే బాధ్యత వహించాలి. ₹1 కోటి ఆ 2 ఆడపిల్లలకు, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. సిగ్గనిపిస్తే ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ దొంగమట్టి దందాలు చేస్తూ అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇలా పోలీసులను అడ్డం పెట్టి చిల్లర కేసులు పెట్టడానికి సిగ్గనిపిస్తలేదా? పాలనంటే ఇదేనా? మార్పంటే ఇదేనా? ఆనాడు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆనాడు గ్రామాలకు ఇంత అశాంతిగా ఉన్నాయా? ఇలాంటి కేసులు రిజిస్టర్ అయినా ఇక్కడ పొలిటికల్ కేసులు ఇలా టార్గెట్ పెట్టి అడిగిన వాడిని, ప్రశ్నించిన వాడిని, నిలదీసిన వాడిని, రాజకీయంగా ఎవరడ్డం వస్తే వాళ్ళను ముందే అణిచివేసే ప్రయత్నం చేయడం, పోలీసులను అడ్డుపెట్టి చేయడం. పోలీసు అధికారులారా, ఇప్పటికి చాలా హెచ్చరికలు జరిగినాయి. ఇది చిట్ట చివరి హెచ్చరిక. ఖచ్చితంగా రాస్తున్నాం మీ యొక్క భవిష్యత్తు. మీరు చేసిన తప్పులు మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనో టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అనేక తప్పుడు కేసులు రిజిస్టర్ అయినటువంటి నియోజకవర్గం మీ రాష్ట్రంలో నర్సంపేట. దొంతి మాధవరెడ్డి సాధించింది ఏంది అభివృద్ధి అంటే ఎక్కువ కేసులు నమోదు చేయించిన నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కువ క్రైమ్ రేట్ నమోదు చేయించినటువంటి ఘనత ఇలా మాధవరెడ్డికే దక్కింది. ఇవాళ టిప్పర్లతోటి దొంగ వ్యాపారం చేస్తూ అడిగిన రైతులను, అడ్డుకున్నటువంటి పార్టీలను, సంఘాలను, విలేకరులను, రెవెన్యూ అధికారులను ఎవరిని వదిలిపెట్టకుండా కొట్టిస్తున్నాడు. ఇవాళ ఈ నియోజకవర్గంలో అన్ని క్రైమ్లు రిజిస్టర్ అయినాయి. ఇదేం దందా? ₹100 కోట్ల దందా కోసమేనా నిన్ను ఎమ్మెల్యే గెలిపించింది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది? ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేటువంటి గంటసేపు సమీక్షించే ఓపిక లేదు. కానీ ఈ దొంగమట్టి మాత్రం తెలంగాణ పొద్దాగొట్టి ₹1 కోట్ల వెనకేసుకునేటువంటి మరి చిల్లర వ్యవహారాలు బంద్ పెట్టుకో. ఇలా కుటుంబం బలైంది. ఇలా సునీల్ కుటుంబానికి నైతిక బాధ్యత ఖచ్చితంగా దొంతి మాధవరెడ్డిదే. ఎందుకంటే ఆ టిప్పరు, ఆ మట్టి, ఆ దందా అవన్నీ కూడా నీ కుటుంబ సభ్యులే, నువ్వే బాధ్యత వహించాలని చెప్పి మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం.